ఈరోజు మన ప్రసంగం ఏంటంటే పరలోకానికి చేరుకునే అనేకులు ఎవరు? పోయిన వారం ఏంటండి, పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య స్థిరపరచబడిందా అనేది. ఈరోజు పరలోకానికి చేరుకునే అనేకులు ఎవరు? ప్రభునందు ప్రియులరా, ఈ టైటిల్ వినగానే మీ మనసులో ఒక డౌట్ రావాలి. చక్కగా చెప్పారండి. ఇప్పుడు నేను రెండు వైవిధ్యమైనటువంటి రెఫరెన్స్లు చూపిస్తాను, ఒక్కసారి గమనించండి. ఏమిటంటే లోకాసు వార్త 13:23 ఏం రాయబడిందండి? ఒకడు ప్రభువా, రక్షణ పొందేవారు కొద్ది మందేనా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఎక్కడ? ఇరుకు ద్వారంలో. ఆ ఇరుకు ద్వారం గుండా వెళ్తే ఏమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చదవబడినటువంటి ఈ రెండు వాక్యాలు చదివారు కదండి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎక్కువ ఉంటారని చెప్తున్నారా, తక్కువ ఉంటున్నారని చెప్తున్నారా? రెండు చదివారా మీరు? లోకాసు వార్త 13:23-24 చదివారా? అడిగిన ప్రశ్న ఏంటి? కొద్ది మందేనా అంటే అనేకులు ప్రయత్నం చేస్తారు. ఐఏఎస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా మంది ఉంటారు. క్వాలిఫై కొంతమందే అవుతారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమందే కదండి. అంటే ఏమని చెప్తున్నాడు ప్రభువు? పరలోక రాజ్యానికి చేరుకునేవారు కొద్ది మందే అని చెప్తున్నాడు. అర్థమైందండి? అదే ప్రభువు చూడండి ఒకసారి మత్తయి సువార్త 8:11. మత్తయి సువార్త 8:11 అండి. అనేకులు, ఆ వచ్చిన స్టార్టింగే చూడండి. అనేకులు తూర్పు నుండి పడమరు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోకి. నిజంగా ఎవరికైతే ఈ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచానో ఆ రాజ్య సంబంధులు వాక్యానుసారం జీవించకపోవడం వల్ల వాళ్ళు వెలుపలకి చీకటిలో త్రోయబడతారు. వద్దండి. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతోనో, ఇస్సాకుతోనో, యాకోబుతోనో ఎక్కడ కూర్చుంటారంట? వినాలండి. పరలోకమందు. మరి ఈ అనేకులు ఎవరు? ఇక్కడ కొద్ది మంది అని చెప్తున్నాడు. ఇక్కడ అనేకులు అని చెప్తున్నాడు. రెండింటికి వైరుధ్యం ఉందా లేదా? అంటే అనేకులు చేరిపోతారు పరలోక రాజ్యంలో. ఈ అనేకులు వచ్చారు కదా, అబ్రహాంతోను, ఇస్సాకుతోను, యాకోబుతో కూర్చున్నారు కదా, వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాడంటే అనేకులు వచ్చి కూర్చుంటారు కానీ ఈ రాజ్య సంబంధులు ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఎక్కడికి వెళ్ళిపోతారంట? వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు. అంటే అనేకులుగా వచ్చినటువంటి వీరు రాజ్య సంబంధులు కాదా? అర్థమవుతుందండి? కొంచెం అర్థం చేసుకోండి. ఒక్కసారి మళ్ళీ చదవండి. అది
అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇస్సాకుతో కూడాను ఈ యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని ఎవరో వచ్చి కూర్చుంటారంట. కానీ నా వారు రాజ్య సంబంధులు వెలుపంటి చీకటిలోనికి, అంటే నీ ఎవరికైతే రాజ్యాన్ని సిద్ధపరిచానో వాళ్ళలో కొంతమంది అవిధేయంగా బతకడం వల్ల చీకటిలోకి వెళ్ళిపోతారు. అక్కడ పండ్ల కొరుకుటనే ఏడుపు ఉంటుంది. అంటే వీరు ఎవరు అనేకులు అంటే, ఈ అనేకులు ఎవరు? అన్యుల ఏ ఫుట్ నోట్ లో అనేకులు అన్న చోట దానికి కాదు. ఇక్కడ ఈ అనేకులు ఎవరు? రాజ్య సంబంధులు అంటే అప్పుడు దేవుడి సంబంధులు. ఈ అనేకులు ఎవరు? ఈ అనేకులు రాజ్య సంబంధులు కాదంట. అయినా సరే అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో వచ్చి కూర్చుంటారంట. అర్థమైందా మీకు? చదివితే అదే విధంగా గోచరించిందా లేదా? వీళ్ళు వచ్చి కూర్చుంటారు కానీ రాజ్య సంబంధులు ఏమవుతారంటే వెలుపటికి చీకటిలోకి త్రోయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండును అని మీతో చెప్పుతున్నాను. మరి వీళ్ళు ఎవరు అంటే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా ఉన్నాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖమును అనుభవింప నెరగకపోతే తగిన రీతిని సమాధి చేయక ఉండిన ఎడల వాడి గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని. చూడండి, ఒకడు 100 మంది పిల్లలకు అన్నాడంటండి. వాడి జీవితంలో ఆ 100 మంది పిల్లల కోసం ఏం చేశాడంట? కష్టాన్ని చేసి వాళ్ళు పెంచడం, వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో వాడు సుఖానుభవం కూడా ఎరగక ఉన్నాడంట. వాడు చనిపోయాడంట. ఇలా చూడండి, వాడు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఎవరి కోసమైతే కష్టపడ్డాడో ఆ పిల్లలు తగిన రీతిన సమాధి చేయలేదంట. వాడు జీవించినటువంటి జీవితానికి విలువ ఏముంది అని అడుగుతున్నాడు. అర్థమైందండి? వాడికంటే పడిపోయిన పిండము యొక్క ఆ గతి అనే దగ్గర అండర్లైన్ చేయండి. పడిపోయిన పిండము యొక్క గతి, ఈ గతి మేలు. పడిపోయిన పిండము యొక్క గతి మేలు. ఏమండి, స్త్రీలు గర్భవతి అయిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక కారణాలు బట్టి పిండము రాలిపోతూ ఉంటుంది. ఏ కారణాన్ని బట్టి అయినా సరే పిండము రాలిపోతూ ఉంటుంది. ఇలా వినండి, ఆ రాలిపోయినటువంటి పిండానికి గతి ఉంటుందా? గతి అంటే తెలుసా? ఇప్పుడు నా గతి ఏంటి? నా పరిస్థితి, నా గతి స్థితిగతులు. గతి అంటే అది తెలుసు కదండి.
అంటే పడిపోయిన యొక్క పిండానికి గతి ఉంటుందండి. మరి బైబిల్ ఉందని చెప్తుంది కదా. పడిపోయిన పిండము యొక్క గతి మేలు. బాగా అర్థం చేసుకోవాలి, పడిపోయిన పిండము యొక్క గతి మేలు అంటున్నాడు. దేనికన్నా? ఒకడు 100 మంది పిల్లలను కనేసి వాళ్ళ కోసం సమటూట్ చేసి కష్టపడి సంపాదించి వాడి జీవితంలో సుఖాన్ని అనుభవించకుండా చివరికి సరైనటువంటి రీతిగా సమాధి చెయ్యకుండా ఉన్నాడు. వాడికంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే పడిపోయినటువంటి పిండానికి కూడా ఏముంటుందంటే స్థితి గతి ఉంటుంది. అర్థమైందండి? ఉందండి. పడిపోయినటువంటి పిండానికి కూడా ఏముంటుంది? స్థితి గతి 2 ఉంటాయి అని చెబుతుంది. మరి ఇలా చూడండి ఒకసారి, మానవ నిర్మాణము ఎలా జరుగుతుంది అంటే, ప్రభునందు ప్రియులరా, ఒక శుక్రకణము అండము శుక్రకణము అండము, ఈ 2 కలిస్తే పిండము. అంతేనండి. ఒక శుక్రకణము ప్లస్ ఒక అండము ఒక పిండము. కొంతమంది అనుకుంటారండి ఇలాంటివి మాట్లాడుకోకూడదు బాబు అనుకుంటారు. దేవుని ఎదుట సిగ్గు పడని పనివానిగాను. చూడండి ఒకసారి తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక, దేవుని ఎదుట యోగ్యునిగాను, ఏ విషయంలో దేవుడు చెప్పినటువంటి విషయం చెప్పడంలో ఏముండకూడదంట? సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకునుట. అంటే ఇటువంటి విషయంలో అయ్యో బాబా అలాంటి చెప్తున్నాడు ఏంటండి ఆయన అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు రాయించినటువంటి ఇది. అంటే చాలా మందిలో అభిప్రాయం ఉంటుందని ఈ రెఫరెన్స్ చెప్పవలసి వస్తుందండి. అంటే శుక్రకణము ప్లస్ అండము ఈజ్వల్ టు పిండం. ప్రభునందు ప్రియులరా, మరి మనిషి జన్మదినం అనేది భూమి మీద పుట్టినప్పుడైనా, నేను ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడు భూమి మీద పుట్టినప్పుడు జన్మదినం కాదు. ఈ శుక్రకణము అండము కలిసి ఎప్పుడైతే పిండముగా మారిందో అప్పుడు మనిషి జన్మదినము. మరి ఇది ఎవరికైనా తెలుస్తుందా? తల్లి గర్భంలో జరిగేది ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలీదు. తెలుస్తుందండి? తెలీదు. అంటే నీ పుట్టిక ఎక్కడ జరిగింది? తల్లి గర్భంలో జరిగింది. భూమి మీద నువ్వు ఉద్భవించావు అంతే. నీ జన్మ ఎక్కడ జరిగింది అంటే మనం ప్రైమరీగా ఆలోచిస్తే, ఇంకా లోతుగా వెళ్తే ఇంకా లోతుగా ఉంది. ప్రైమరీగా ఆలోచిస్తే ఎక్కడ జరిగింది అని ఆలోచిస్తే తల్లి గర్భంలో జరిగింది. అది ఎవరికన్నా తెలుసా? అంటే ఇప్పుడు నా వయసు ఫర్ సపోజ్ ఒక 45 సంవత్సరాలు అని నేను చెప్పుకుంటున్నాను. కానీ 45 సంవత్సరాల 9 నెలలు అని చెప్పాలి బైబిల్ ప్రకారం అయితే. నువ్వు సంతూరు వాడు ఏదైనా వాడు చెప్పవలసింది ఇలాగే చెప్పాలి. ఎందుకు? అంతకుముందే నువ్వు తల్లి గర్భంలో జన్మించేసావు. జన్మించేవా లేదా? జన్మించావు. అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది నీ జననం అంటే? తల్లి గర్భంలో. అంటే అప్పుడు నిన్ను మనిషిగా ట్రీట్ చేయొచ్చా లేదా? చాలా జాగ్రత్తగా వినాలండి. తల్లి గర్భంలో ఏర్పడినటువంటి ఆ పిండాన్ని మనం మనిషిగా
ట్రీట్ చేయొచ్చా లేదా? ఎందుకు చేస్తాము? అప్పుడులోనే పిండానికి ఏమొచ్చేసింది? కదలిక వచ్చేసింది, ఒక రూపు వచ్చేచ్చు. చూడండి, మనిషి ఏకకణ జీవి అండి, ఏకకణ జీవి. ఈ శుక్రకణము ప్లస్ అండము రెండు కలిస్తే ఏర్పడేది పిండం అంటున్నాం కదా. ఆ పిండము యొక్క ప్రాథమిక స్థాయిని ఏమంటారంటే జైగోట్ అంటారు. ఏమంటారండి? జైగోట్. ఈ జైగోట్ అనేది ఏకకణం, అర్థమైందండి. తర్వాత బహుకణ జీవిగా మారిపోతాడు. అంటే నీ జననం అనేది ఒక చిన్న అణువుతో ప్రారంభమై, చిన్న కణముతో ప్రారంభమయ్యి ఈరోజు బహుకణ జీవిగా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు బహుకణ జీవిగా ఉన్నా నిన్ను ఏమంటున్నారంటే మనిషి అంటారు. అప్పుడు నువ్వు జైగోట్ స్థితిలో ఉన్నావు కదా, ఈ స్థితిలో పిండం దశలో ఉన్నావు కదా, అప్పుడు కూడా నిన్ను మనిషే అన్నాడు దేవుడు. నువ్వు పిండముగా ఉండగా నీకు సహాయం చేసింది నేనే అని చెప్పాడా లేదా? దావీదు అన్నాడా లేదా? నేను పిండంగా ఉన్నాగా నీ కనులు, అంటే పిండముగా ఉండగానే మనిషి కింద లెక్కేసాడా లేదా దేవుడు? చెప్పాలండి, లెక్కేసాడా లేదా? మరి ఇప్పుడు ఈ పిండముగా ఉన్నటువంటి అనేక మంది మనుషులు చాలా మంది రాలిపోయారు, వివిధ కారణాలు బట్టి. రాలిపోయారా లేదా? రాలిపోయారు. అదే చెప్తున్నాడు, పడిపోయినటువంటి పిండం యొక్క స్థితి. మరి వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? చెప్పాలండి. వాళ్ళు మనుషులనే మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? నరకానికి ఎందుకు వెళ్ళరు? మరి మనిషి జన్మతహా పాప అంటున్నారు కదా, మనిషి జన్మతహా పాప అంటున్నారు కదా. మరి వీడు పుట్టేశాడు, మరి వీడు భూమి మీదకే రాలేదు, మరి వీడు ఎక్కడికి వెళ్తాడు? పిండముగా రాలిపోయినటువంటి వాడు పరలోకానికే వెళతాడు. వీళ్ళే అనేకులు తూర్పు నుండియో పడమర నుండియో. వాళ్ళు ఒకసారి చదవండి ఆ మాట, మత్తయి సువార్త. ఇప్పుడు అర్థమవుతుంది, 8వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు తూర్పు నుండియో పడమర నుండియో వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. అంటే వీళ్ళు భూమి మీద ఈ క్రీస్తు రాజ్య సంబంధులు కాదు. వీళ్ళు పిండముగా రాలిపోయిన వాళ్ళు భూమి మీద క్రీస్తు రాజ్య సంబంధులు అవుతారా? అందుకే అంటున్నాడు, అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి పరలోక రాజ్యంలో అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు. అంటే ఎవరు వీళ్ళు? అనేకులు పిండముగా రాలిపోయిన వారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ కొద్దిమంది అన్నాడు, ఈ కొద్దిమంది ఎవరో? భూలోకంలో పుట్టి పెరిగి దేవుని తెలుసుకొని దేవుని కోసం బ్రతికి వచ్చేవారు కొద్దిమంది. అర్థమైందండి? అనేకులు ఎలా వస్తారు? తల్లి గర్భంలో పిండముగా రాలిపోయినటువంటి వారు అనేకులు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి భూమి మీద మనం పుట్టాం, చనిపోయాం, సమాధి చేయబడ్డాం, ప్రభు వచ్చేటప్పుడు మనకి మహిమ శరీరాన్ని ఇచ్చి తీసుకుని వెళతాడు. వీళ్ళు పుట్టే లేదు, మరి వీళ్ళకి మహిమ శరీరం వచ్చి వీళ్ళు పరలోకానికి వెళ్తారా? వీళ్ళ శరీరమే ఇంకా పూర్తి కాలేదు, వీళ్ళు రాలిపోయారు. రాలిపోయినటువంటి వీరికి కూడా మహిమ శరీరం దేవుడు ఇస్తాడా? అంటే పరలోక రాజ్యంలో ఉండడానికి ఖచ్చితంగా మహిమ
శరీరము చాలా అవసరం, లేకపోతే అక్కడ ఉండలేము. మరి వీరి పరిస్థితి ఏంటి? పిండంగా రాలిపోయిన వారి యొక్క పరిస్థితి పరలోక రాజ్యంలో ఏమిటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులరా, వీరికి కూడా దేవుడు మహిమ శరీరాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. వీరికి కూడా ఏం ఇస్తాడు? మహిమ శరీరాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ కొరింథీ 15వ అధ్యాయం 44. 15వ అధ్యాయం 44. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా అంటే సమాధి చేయబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా, అంతే కదండి, మనం ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడదు. మరి ఈ రాలిపోయినటువంటి పిండమునకు అటు పూర్తిగా ప్రకృతి సంబంధమైన శరీరం లేదు. మరి ఇతడి యొక్క పరిస్థితి ఏంటంటే, ఇతడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడతాడు. మరి రాలిపోయాడు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పిండంగా రాలిపోయాడు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనమైతే ఇలా చూడండి, మనమైతే చక్కగా గోరీలు కట్టుకొని సమాధులు కట్టుకొని మృతదేహాన్ని భద్రపరచు. మరి ఈ వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళ పడిపోయినటువంటి పిండాన్ని ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటే ఏంటండి? అంటే మనలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత సమాధి చేస్తేనే మళ్ళీ మనం లెగుతాం, కాల్చేస్తే మనం లేవం. అయ్యో బాబు, కాల్చడం అపరాధం, కాల్చడం అంత తప్పు. ఇంకొకటి లేదు. మరి సునామీలు ఏమైనాయి? సునామీలు ఏమైనాయి? క్రైస్తవుల సవాలు కాల్చివేయబడ్డాయా లేదా? అనేక చోట్ల, కొన్ని చోట్ల పూడ్చారు. మరి వాళ్ళ పరలోకం కూడా దేవుడు కాల్చినందుకు. ఇంకో ఎగ్జాంపుల్, ఒక క్రైస్తవుడు ఉన్నాడు, షిప్లో వెళ్ళి అలా మునిగిపోయాడు. ఏదో ఆ మృతదేహాన్ని చేపలు తినేసాయి. మరి అతను సమాధి చేయబడలేదు. మరి అతను పరలోకం ఎవడా? ఇస్తాడు ఎవడా? నిన్ను పాతి పెట్టలేదు కాబట్టి. ఆవిడెవరో కల్పనా చావ్లా స్పేస్లోకి వెళ్ళింది. భూమి మీద చిన్న ముక్క కూడా రాలేదు, మొత్తం ఆకాశంలోనే ఉంది. లాస్ట్ అయిపోయి ఏమైనా వచ్చిందండి? రాలేదు. మరి ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడే క్రిస్టియన్. అంటే పంచభూతాల్లో మన శరీరము ఎక్కడున్నా సరే పంచభూతాలు రెండో రాకలు అప్పచెప్తాయండి. మన యొక్క అపోహ అంతే, సమాధి చేయబడాలి, దాని మీద పాలరాతి చెక్కించుకోవాలి, ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని రాయించుకోవాలని మన అపోహ అంతే. మరి అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఆ దేహాలు ఏమైపోతున్నాయి? చేపలు తినేస్తున్నాయి. మరి అయ్యి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుందండి, మీరు చదివలేదు. సముద్రము తనలో ఉన్నటువంటి ప్రేతలను అప్పగిస్తుందంట. ఎప్పుడు? క్రీస్తు రెండో రాకల్లో. సముద్రం అప్పగిస్తే ఆకాశం కూడా అప్పగిస్తుందా లేదా? భూమి అప్పగిస్తుందా లేదా? భూమిలో కప్పెట్టావు కదా, అప్పగిస్తుందా? గాలి అప్పగిస్తుందా లేదా? పంచభూతాల్లో మన దేహం ఎక్కడ ఉన్నా సరే రెండో రాకల్లో ఖచ్చితంగా. ఈ సమాధుల కోసం గొడవలండి. మళ్ళీ దేవుడి సత్యం అర్థం కాక ఈ సమాధుల కోసం మళ్ళీ గొడవలు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం కలదు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరం కలదు. ఈ పిండం ఎలాగ స్మాష్ అయిపోయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, దేవుడు ఏం చేస్తాడు? మహిమ శరీరాన్ని ఇచ్చి దీన్ని పరలోకానికి అర్హుడుగా చేస్తాడు. వీరేనండి పరలోకానికి చేరుకునేటువంటి అనేకులు. ఎందుకంటే ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. అంటే ఆ పిండంలోకి అప్పటికే ఆత్మ వచ్చేసిందా లేదా? పిండం కదులుతుందా లేదా?
కదులుతుంది లేదా? ఆత్మయే జీవింపజేస్తుందంటే ఆత్మయే కదిలిస్తుంది, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనము. అసలుకి మనిషిలోకి ఆత్మ ఎలా వస్తుందండి? మనిషిలోకి ఆత్మ ఎలా వస్తుందండి? నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. మనిషిలోకి ఆత్మ ఎలా వస్తుంది అండి? ఇప్పుడు ఒక జాంకాయ చెట్టు ఉంటుంది కదా, జామ చెట్టు. జామ చెట్టు ఉంది. దేవుడు భూమిని వృక్షములు మొలిపించును గాక అన్నాడు. విత్తనాలు వచ్చినాయి, వృక్షాలు వచ్చినాయా? వృక్షాలు వచ్చేసినాయి. ఫలాలు కాసాయా? ఒక చెట్టుని తీసుకుందాం, ఫలం కాసిందా? ఇప్పుడు ఆ జామకాయలు ఎన్ని విత్తనాలు ఉంటాయి చెప్పాలండి? చాలా విత్తనాలు ఉంటాయి. అంటే ఫ్యూచర్లో రాబోయేటువంటి జామ చెట్లకి అన్నిటికీ దేవుడు ఒకేసారి విత్తనాలు సిద్ధపరిచేసాడా, లేకపోతే తర్వాత 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 సిద్ధపరుస్తున్నాడా? చెప్పాలండి. ఒకేసారి సిద్ధపరిచేశాడు. ఇప్పటికీ కూడా అలా సిద్ధపరచబట్టే కదా మనం ఇప్పటికీ కూడా జామకాయలు తింటున్నాం, యాపిల్ తింటున్నాం, నారింజ తింటున్నాం. లేకపోతే ఆ విత్తనాలే లేకపోతే ఏమీ లేదు. మరి మనిషిని కలుగు చేసినప్పుడు, మొట్టమొదటి మనిషిని కలుగు చేసినప్పుడు దేవుడు ఆ మొట్టమొదటి మనిషిలో అందరినీ ఉంచాడా, లేకపోతే ఒక్కొక్కరిని చేసుకుంటా వస్తున్నాడా? చెప్పాలండి. అందరినీ ఆదాంలో ఉంచాడా లేదా? ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషుడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 17:26 అండి. చదవండి ఒకసారి, ముగించేస్తాను. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి, ఆ ఒక్కడు ఎవడు? ఆ ఒక్కడు ఎవడండి? ఆదాము. ఆ ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఎప్పుడు సృష్టించాడు? ఎప్పుడు సృష్టించాడు? అక్కడ సృష్టించి అన్నాడా, సృష్టిస్తూ అన్నాడా? ప్రతి జాతి మనుషుని సృష్టించి అని చెప్పాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 7:29 కూడా చూడండి ఒకసారి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ప్రసంగి గ్రంథం 7:29. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. పుట్టించెను పాస్ట్ టెన్సా? పుట్టించెను, ఒకేసారి చేసాడు. ఇందాక చదివింది కూడా అదే కదా, యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒక్క జాతి మనుషుల నుండి అందరినీ ఏం చేశాడు? సృష్టించాడు. అంటే ఆదాముల్లోనే మనం ఉన్నాం లేదా? ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంకా అర్థం కాకపోతే. అబ్రహాము మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చినప్పుడు అతని కడుపులో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి లేవి కూడా దశమ భాగం ఇచ్చాడని రాయబడిందా లేదా? తెలీదండి. రాయబడి ఉందా లేదా? మరి అబ్రహాము కాలానికి లేవి కాలానికి డిఫరెన్స్ ఉందా లేదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది పుత్రుల్లో ఒక్కడు లేవి. మరి అబ్రహాం ఇచ్చినప్పుడే లేవి ఎలా ఇచ్చేసాడు? అంటే అబ్రహాములోనే ఎవరున్నారు? లేవి ఉన్నాడు. అలాగెళ్తే ఈ ఆదాములోనే మనమందరము కూడా ఉన్నాము. ఎలా వస్తున్నాము మరి? ప్రభువా తరముల నుండి నివాస స్థలము నీవే అని కీర్తనాకారుడు చెప్పాడు. అంటే దేవుడితోనే మన నివాస స్థలం ఉంది. మనల్ని అందరినీ కూడా దేవుడు ఎవరిలో పెట్టాడు? ఆదాములో పెట్టాడు. ఎలా పెట్టాడు? శరీరంగా పెట్టాడా, ఆత్మగా పెట్టాడా? అదే అడుగుతున్నాను. ఆదాములో ఉన్నటువంటి మన ఆత్మలన్నీ కూడా తల్లి గర్భంలోకి ఎలా క్యారీ అయ్యాయి? తల్లి గర్భంలోకి ఎలాగా వచ్చాయి? ఎలా వచ్చాయండి?
ఎలా వచ్చాయి చూడండి, శుక్రకణం వల్ల వచ్చాయండి. పురుషుడి యొక్క శుక్రకణము వలన వచ్చాయి. ఆ శుక్రకణంలో ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. అంటే తరతరాల నుండి ఆత్మను మోసేటటువంటి వాహకాలు. ఇప్పుడు మన టీవీ కొన్నాం అనుకోండి, మన టీవీ మన ఇంట్లోకి రావడానికి ఏం చేస్తాం? ఒక వ్యాన్నే పెడతామా లేదా? అప్పుడు మన ఇంట్లోకి వస్తుంది. ఆదాములో ఉన్నటువంటి నిన్ను ఏ తరంలో పుట్టించాలో దేవుడు తెలుసు. ఆ తరంలోకి నిన్ను రప్పించాలంటే, ఆ ఆత్మ తల్లి గర్భంలోకి రావాలి అంటే ఒక వాహకం కావాలి. అదే శుక్ర కణము. అంటే శుక్ర కణములోనే ఏముంటుంది? ఆత్మ అనేది ఉంటుంది. అర్థమైందండి? ఆ శుక్రకణము అండముతో కలిసినప్పుడు అండము తెరుచుకొని ఒకే ఒక్క శుక్రకణాన్ని చేసేస్తుంది. కొన్ని సందర్భాల్లో 2 లేకపోతే 3, 4, కొన్ని రేర్ కేసెస్లో. అర్థమైందండి? అంత గొప్ప జన్మం అంది. మరి ఈ తల్లి అండంతో కలిసినటువంటి శుక్రకణము ఎంత పోటీని తట్టుకుని వస్తుందో తెలుసా? స్త్రీ పురుషుల యొక్క కలయికలో పురుషుడి నుండి అనేక శుక్రకణాలు, కోట్ల కొద్ది శుక్రకణాలు అండాన్ని చేరుతాయి. కానీ పిండంగా మారేది ఒక్క శుక్రకణమే. అంటే కాంపిటీషన్ ఇక్కడ కాదు, నీకు ఎక్కడ మొదలైంది కాంపిటీషను? తల్లి గర్భంలోనే నువ్వు కాంపిటీషన్, తల్లి గర్భంలోనే నువ్వు ఛాంపియన్. అంతేనా కదా? దేవుడు నీకు ఈ జన్మను అనుగ్రహించాడు. దేవుడు యొక్క ప్రణాళిక చూడండి. మామిడి చెట్టు చూడండి, పూత పోట్లానికి వద్దు పోతుంది, కానీ కాయలుగా మరే ఎన్ని? కొన్ని మాత్రమే కాయలుగా పోతుంది. మనము కూడా అంతేనండి, ఎంతో కాంపిటీషన్ తట్టుకుని ఇక్కడికి వచ్చాం. మన జన్మ అర్థం ఇది. దేవుడు అంత గొప్పగా నీ మీద నమ్మకంతో నిన్ను పుట్టించాడు. మరి శుక్రకణాలుగా రాలిపోయినటువంటి వారి సంగతి ఏంటి? శుక్రకణాలుగా మారిపోయినటువంటి వారి సంగతి ఏంటి? వాళ్ళు ఆత్మలే. మరి అర్థమైందండి సబ్జెక్ట్ ఈరోజు? వాళ్ళు ఆత్మలే. పిండం అంటే కొంచెం అడ్వాన్స్డ్ దశ, ఈ శుక్రకణం ఇంకా కొంచెం వెనక దశ. వీళ్ళ ఆత్మలే. మరి వీరి యొక్క పరిస్థితి ఏంటి? మరి చూడండి, ఎన్ని శుక్రకణాలు వేస్ట్ అయిపోతున్నాయి కలయికలో. మరి వీరి యొక్క పరిస్థితి ఏంటి? వీరిలో కూడా ఆత్మ ఉంది కదా, ఉందా లేదా? దీన్ని ఉదాహరిస్తూ ఏమంటాడంటే, మార్కు సువార్త 14:21. జాగ్రత్తగా నేను ముగించేస్తాను. మార్కు సువార్త 14:21. నిజముగా మనుష్య కుమారుడు ఆయన గూర్చి రాయబడినట్టు పోచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ. ఎవరి చేత అప్పగించబడుతున్నాడండి? చెప్పండి బాబు. ఎండకి ఎంత ఎక్కువ వస్తే బైబిల్ మర్చిపోయారా? ఇస్కరియోతు యోధా చేత. ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో వానికి శ్రమ. ఆ మనుష్యుడు ఇలా చూడండి, పుట్టి ఎడల, పుట్టి ఉండని ఎడల వానికి, అంటే పుట్టని వానికి కూడా మేలుందా? పుట్టని వానికి కూడా మేలుందా? పిండము పుట్టేసింది, అది రాలిపోయింది, దానికి మేలని చదువుకున్నాం. ఒక 100 మందికి అది వాడు సరైన రీతిలో సమాధి చేయబడకపోతే వాడికన్నా రాలిపోయినటువంటి పిండం మేలి అని చెప్పుకున్నాం. పిండం అంటే తల్లి గర్భంలోనే పుట్టేసింది. మరి ఇక్కడేమన్నాడు చూడండి, ఎంత గొప్పగా బైబిల్ చెప్తుందో. ఎవరి వలన మనుష్య కుమారుడు అప్పగించబడతాడో వాడు
పుట్టి ఉండని ఎడల. ఎక్కడ ఉంటాడు పుట్టకుండా? పుట్టి ఉండని ఎడల అన్నాడు. అంటే పుట్టకుండా ఎక్కడో ఉన్నాడనే కదా అర్థం. అర్థమైందండి మీకు? పుట్టక ఉండిన ఎడల వానికి మేలు. అంటే పుట్టకుండా వాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నీ తండ్రిలో ఉంటాడు, నీ తాతలో ఉంటాడు. లేకపోతే స్త్రీ పురుషుల కలయికలో వాడు అండాన్ని చేరుకోలేక వాడు నిర్వీర్యం అయిపోయి ఉంటాడు. అలా నిర్వీర్యం అయిపోయినటువంటి ఆ శుక్ర కణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పుట్టవు. వాటి గురించి చెప్తున్నాడు. మనుష్య కుమారుడు ఎవరి వలన అప్పగించబడతాడో ఆ మనుష్యుడు చదవండి ఒకసారి మళ్ళీ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల. పిండముగా రాలిపోవడం కాదు, శుక్రకణంగానే రాలిపోయి ఉంటే మేలు. అంటే ఆత్మగానే రాలిపోయి ఉంటే మేలు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, పరలోకానికి చేరుకునేటువంటి అనేకులు ఎవరో రాలిపోయినటువంటి పిండములు, నిర్వీర్యమైపోయినటువంటి శుక్ర కణాలు. ఎంత గొప్పగా చెప్పిందండి బైబిల్. అండం, పిండం, బ్రహ్మాండం అంటారండి. అండం, పిండ, బ్రహ్మ నిజమే. అది అండం పిండంగా మారుతుంది. దేని సహాయంతో? ఆత్మ సహాయంతో. అంటే ఆత్మను చేర్చేటువంటి వాహకాలు ఏంటి? శుక్ర కణాలు. అండం, తర్వాత స్టేజ్ పిండం, బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఈ విశ్వం. నువ్వు పిండముగా మారి నువ్వు చనిపోయిన తర్వాత, అంటే మనిషి జన్మ ఎత్తి చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మాండం నీకు అడ్డు తిరిగిపోద్ది. దేనికి అడ్డు తిరిగిపోద్ది? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డు తిరిగిపోద్ది. అందుకే అండం, పిండం, బ్రహ్మాండం. బ్రహ్మాండం బద్దలైపోయిందా అంటే, బ్రహ్మాండం బద్దలైపోయిందంటే అర్థం ఏంటి? ఆకాశం, ఈ విశ్వం బదులు. అంటే నువ్వు మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఈ బ్రహ్మాండం కూడా నిన్ను ఏమీ చేయలేదు, అడ్డు తొలగిపోతుంది. అంత గొప్పది. అర్థమైందండి? అంటే మళ్ళీ మీరు డౌట్ పెట్టుకోకూడదు. రాలిపోయినటువంటి శుక్రకణాలకి, రాలిపోయినటువంటి పిండాలకి దేవుడు శరీరాలని, మహిమ శరీరాలని ఇవ్వగలడా అంటే, రోమిలు రాసినటువంటి పత్రికలో దేవుడు అంటాడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచినటువంటి దేవుడు. ఎలా పిలిచాడంటే, లేని వాటిని, ఇప్పుడు ఇక్కడ పెన్ ఎట్టాను, రా అంటే కనీసం రాదు. అది ఇక్కడ పెన్న లేదు, పెన్న రా అంటే నన్ను పిచ్చివాడిగా చూస్తారు. కానీ దేవుడు శూన్యంలోంచి లేని వాటిని ఏం చేశాడు? ఉన్నవాటిగా పిలిచాడు. చివరి వచనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఏ నివాసం అండి? ఈ శరీరం. ఈ శరీరాన్ని దేంతో పోలుతున్నాడు? గుడారంతో పోలుతున్నాడు. గుడారం అంటే శాశ్వతమైనదా, తాత్కాలికమైనదా? టెంపరీ. భూమి మీద మన గుడారమైన, మనం అంటే ఆత్మ అయి ఉన్న మన గుడారము ఏమవుతుంది? శిథిలమైపోయినను చేతి పని కాక. అంటే ఎవరో గుడారాలు పౌరులా గుడారాలు కుట్టి, లేకపోతే గుడారాలలో స్పెషలిస్టులు, గుడారాలు ఈ చేసేవాళ్ళు కాక, చేతి పని కాక, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము ఏంటి? ఆ నివాసం
చేతి పని కాక నిత్యమైనది దేవుని చేత కట్టబడినటువంటి నివాసము పరలోకమందు మనకు ఉందంట. అంటే మనకి అక్కడ డూప్లెక్స్ ఇస్తాడా దేవుడు? మన మహిమ శరీరం మనకి అక్కడ ఉంది. క్రీస్తు రెండో రాకడలో అది మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందండి? ఎక్కడ ఉంది మన మహిమ శరీరం? దేవుని దగ్గర ఉంది. క్రీస్తు రెండో రాకడలో మన మహిమ శరీరాన్ని దేవుని చేత కట్టబడినటువంటి నివాసం అంట. ఎలా ఇస్తారండి దానికి వాక్యానాలు? అక్కడ అందమైనటువంటి భవంతులు ఉంటాయి. ఆ భవనాల్లో మనం ఉంటాము, అక్కడ నివసిస్తాము. అదే దేవుడి చేత కట్టబడినటువంటి ఇల్లు అని చెప్పేశారు. కానీ మహిమ శరీరాన్ని గురించి చెప్తున్నాడు. చేతి పని కాక దేవుడి చేత కట్టబడిందియో నిత్యమైనది అయిన నివాసము మనకు పరలోకం. క్రీస్తు రెండో రాకడలో దాన్ని మీకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. క్రీస్తు రెండో రాకడలో అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి అంట. మీరు ఏమనుకున్నారు? అనేక నివాసాలంటే చెప్పాలండి. ఇంతకుముందు 1 కొరింథీ 2 కొరింథీ 5:1 చదివారు. దాన్ని దీన్ని పోల్చి చూడండి. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచా వెళుచున్నాను. నేను వెళ్ళి అంటే పరలోక రాజ్యానికి అర్హులుగా చేసిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగన నేను ఏదైతే అక్షయ శరీరాన్ని ధరించుకున్నానో అటువంటి అక్షయ శరీరాన్నే మీరు ధరించుకునులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. అంటే పరలోకంలో మన కొరకు కట్టబడినటువంటి ఇల్లు, యేసు చెప్పినటువంటి ఇల్లులు ఏంటవి? మహిమ శరీరాలు. మానవ జన్మ ఎత్తి దేవుని తెలుసుకుని దేవుని బతికినటువంటి వారికి ఆ మహిమ శరీరం ఇవ్వబడుతుంది. శుక్రకణాలుగా, పిండాలుగా రాలిపోయినటువంటి వారికి కూడా ఆ మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ఇప్పుడు అర్థమైందండి. పరలోకానికి చేరుకునేటువంటి అనేకులు ఎవరో? ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు కదా? ప్రార్థన చేసుకుందాం.